తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ప్రభుత్వం గిరిజన హక్కులకు ప్రథమ ప్రాధాన్యమిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో గిరిజనులు ఎలాంటి ఆందోళనకు అనుమానాలకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 2000 సంవత్సరంలోనే జీవో నెంబర్ 3 తీసుకొచ్చామని సీఎం గుర్తు చేశారు. దీని ద్వారా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే 100% రిజర్వేషన్లు దక్కేలా చేశామన్నారు. స్థానికులకే ఉద్యోగాలు సహా పలు గిరిజనుల సమస్యలపై గిరిజన సంఘాలతో వెంటనే చర్చించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష చేశారు. జీవో నెంబర్ 3పై గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై చర్చించారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కడం సహా పలు అంశాలపై గిరిజనుల ఆకాంక్షలపైన చర్చలు జరిపారు. దాదాపు 20 ఏళ్లు అమల్లో ఉన్న ఈ ఉత్తర్వులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆక్షేపించారు. నాటి ప్రభుత్వం ఈ అంశాలపై బలమైన వాదనలు వినిపించకపోవడం వల్ల సుప్రీంకోర్టు 2020 ఏప్రిల్ 22న కొట్టివేసిందని గుర్తు చేశారు. దీంతో 2 దశాబ్దాల పాటు గిరిజనులు పొందిన ప్రయోజనాలను కొనసాగించే వీలు లేకుండా పోయిందని విమర్శించారు. గత సర్కారు ఈ సమస్యపై కనీసం స్పందించలేదన్నారు. జీవో నెంబర్ 3కి ఉన్న అన్ని ప్రత్యామ్నాయ అవకాశాలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం స్పష్టమైన తీర్పు నేపథ్యంలో ఏ విధంగా న్యాయం చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నామన్నారు. ఆయా అంశాలపై గిరిజన సంఘాలను ఆహ్వానించి ఉన్నతాధికారులు, గిరిజన ప్రజా ప్రతినిధులు చర్చలు జరపాలని సూచించారు. జీవో నెంబర్ 3 ప్రయోజనాలు దక్కేలా చేస్తున్న ప్రయత్నాలను వివరించడంతో పాటు ఈ ప్రక్రియలో వారిని భాగస్వాములు చేయాలని నిర్దేశించారు. చట్టపరమైన అడ్డంకులు అధిగమించడానికి గిరిజన సంఘాల సూచనలు కూడా తీసుకోవాలన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్ 1లోకి మార్చాలని, పోలవరం జిల్లాను జోన్ 2లో చేర్చాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. బాక్సైట్ మైనింగ్ విషయంలో గిరిజనులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సీఎం చెప్పారు. గత పాలకుల అవినీతి కారణంగా బాక్సైట్ లీజుల అంశం ఇప్పుడు అంతర్జాతీయ కోర్టులకు వెళ్లిందని గుర్తు చేశారు. గిరిజనుల హక్కులు, మనోభావాలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు ఉండబోవని, ఈ విషయంలో ఎవరి ట్రాప్లోనూ పడొద్దని సీఎం సూచించారు. అరకు కాఫీని ప్రమోట్ చేయడం, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, రవాణా సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడం వంటివి ప్రభుత్వం గిరిజనులపై చూపిన బాధ్యత అని సీఎం అన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మారినప్పుడే నిజమైన అభివృద్ధి అని ప్రభుత్వం నమ్ముతోందన్నారు. గిరిజన సంఘాలతో చర్చలకు, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో చొరవ చూపాలని గిరిజన ప్రజా ప్రతినిధులకు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. సీఎం సూచన మేరకు అధికారులు త్వరలోనే గిరిజన సంఘాలను ఆహ్వానించి చర్చించనున్నారు. సమీక్షలో మంత్రి సంధ్యారాణి, సీఎస్ సాయి ప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ నాయక్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్, న్యాయశాఖ అధికారులు పాల్గొన్నారు.